హలో, వెల్కమ్ టు శ్రీపర్ణ ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. సో ఈరోజు చాలా బ్యూటిఫుల్ జ్యువెలరీ మీతో షేర్ చేస్తాను. యాక్చువల్గా ఈ గత 1 వీక్ నుంచి నాకు వచ్చిన మెసేజెస్ ఏంటంటే మీ జ్యువెలరీ చాలా రెగ్యులర్గా ఉంటుంది, చాలా కామన్గా ఉంటుంది అని. నిజమే, నేను కాదనలేను. కాకపోతే వచ్చిన సమస్యలా ఈ లాక్డౌన్ మార్నింగ్ 6 to 10 వరకు మాత్రమే అలా ఉంటుంది కదా షాప్స్ ఓపెన్ చేయడానికి. ఈ తక్కువ టైంలో డిజైనింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను. సో నాకు కూడా కాస్త వెల్తీగానే ఉంది. సో నిన్న ఇవాటి నుంచి ఈ 2 days నుంచి నేను చేసిన పని ఏంటంటే ఉదయమే లేవగానే వచ్చి షాప్ తీసేసాను, ఇంకా ఇలా కాదు అని. సో ఈ 2 days కాస్త టైం దొరికింది. అదర్వైజ్ ఎలా ఉందంటే సిచ్యుయేషన్ సేమ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తాం కదా, 1 hour టైం ఉంది, 2 hours టైం ఉంది, హాఫ్ అన్ అవర్ టైం ఉంది, అలా వచ్చేస్తుంది సిచ్యుయేషన్. క్లోజ్ చేయాలి షాప్ కదా. సో ఈ 2 days నుంచి కాస్త ఎర్లీగా తీసేసాను షాపు, కాస్త వర్క్ అయింది. అది మీతో ఇవాళ షేర్ చేస్తాను. సో ఎప్పటి నుంచో ఇది మైండ్లో ఉంది, చేయాలి అని. ఫైనల్లీ ఐ గోట్ ఇట్. దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ చంద్రహారం. చాలా బ్యూటిఫుల్గా, చాలా ఎలిగెంట్గా ఉంది. అండ్ ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ పార్ట్లో కూడా లైక్ ఆర్టిఫిషియల్ ఫ్లేవర్ అనేది చాలా తక్కువగా కనిపించేస్తుంది. అండ్ దిస్ ఈజ్ అ ఫైన్ క్వాలిటీ ఆఫ్ గోల్డ్ పాలిష్. ఎక్కడ కూడా నేను నక్షి వర్క్ అనేది వాడలేదు. కంప్లీట్గా మీరు ఇంకా నేను హ్యాండ్ మీద పెడతాను. క్లైమేట్ కాస్త డల్గా ఉంది, లైటింగ్ కూడా కాస్త డల్గా వచ్చేస్తుంది. బట్ యాక్చువల్గా చూపించాలంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది జ్యువెలరీ. నేను ఏ యాంగిల్లో పెట్టినా కూడా సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు నాకు. అండ్ దిస్ ఈజ్ ఒరిజినల్ పిక్. మీకు అవుటర్ లైన్లో వచ్చేసి ఇది రౌండ్ బాల్స్ కాదు, కాస్త పొడవుగా వచ్చేస్తాయి. చూడండి, ఇలాగా రౌండ్ అయితే కాస్త రెగ్యులర్గా అనిపిస్తుంది, కాస్త పొడవుగా అయితే ఫ్యాన్సీగా ఉంటుందని ఈ ప్యాటర్న్ చేశాను. అండ్ మీకు మిడిల్లో వచ్చేసి రూబీ లైన్, స్టోన్ లైన్ వచ్చేస్తుంది. అండ్ సైడ్ మాప్స్ వచ్చేసి కాస్త పెద్దగానే ఉన్నాయి, బట్ నీట్గా ఉంది. ఆల్మోస్ట్ ఇంత విడ్త్లో, ఈ కింద పార్ట్లో చూసుకోండి, ఇంత విడ్త్లో ఉంది. అగైన్ కర్బూజా బాల్, బ్యాక్ వచ్చేసి స్టోన్ షేప్. ఇది విషయం. నాకైతే అపియరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా నీట్గా ఉంది. ఎంత నీట్గా అంటే మనం ట్రై చేయొచ్చు. ఈవెన్ పెళ్ళిళ్ళకు కూడా గోల్డ్ పక్కన పెట్టుకొని ఇది గోల్డ్ పక్కన పెట్టేసి ఇది ట్రై చేయొచ్చు అన్న ఫీల్ అయితే వచ్చింది. సో ఇదేంటంటే ఇయర్ రింగ్స్ కంపల్సరీ కాదు, బికాజ్ అన్ని ఏజెస్ వాళ్ళు ఉంటారు కదా. ఇది ఏ ఏజ్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు చెప్పడానికి లేదు, అంటే ఆల్ ఏజెస్ ప్రిఫరబుల్. అండ్ ఇది కొంచెం ఓల్డెన్ అండ్ మోడర్న్ అట్ ద సేమ్ టైం. బాగా ట్రెండింగ్లో వస్తుంది కాబట్టి ఈ డిజైన్ మళ్ళీ రిపీట్ అవుతుంది గోల్డ్లో. కాబట్టి ఇది ఏ ఏజ్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారో నాకు తెలీదు ఇన్ ద సెన్స్ ఆల్ ఏజెస్ అనమాట. యంగ్ ఏజ్ కావచ్చు, మిడిల్, ఓల్డ్, ఎవరైనా చేయొచ్చు. సో అన్ని ఏజెస్ వాళ్ళకి ఇది సెట్ అవ్వదు అన్నట్టుగా ఇది మ్యాండేటరీగా పెట్టలేదు నేను. ఇక్కడ ఏంటంటే విషయం, ఓన్లీ చైన్ కాస్ట్ వచ్చేసి 1900 రూపీస్. అండ్ అట్ ద సేమ్ టైం నేను చెప్తుంది ఏంటంటే మెటీరియల్ యూజ్ చేస్తాం కదా, దాన్ని బట్టి కాస్ట్ ఉంటుంది. మీరు అది నేను ఇప్పుడు ఇది తీసేసి నార్మల్ బాల్ వేసాను అనుకోండి, నేను ప్రైస్ ఈజీగా తగ్గియొచ్చు. కానీ నాకు అలా అనిపించలేదు. ఇచ్చేదో బెటర్గా ఇచ్చేస్తే ప్రైస్ అఫోర్డబుల్ అనుకుంటే తీసేసుకోండి. ఇక్కడి వరకు చైన్ కాస్ట్ వచ్చేసి 1900 రూపీస్. ఓకే, ఇది కావాలనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీని లెంత్ వచ్చేసి మీకు సుమారుగా 24 inches అలా వచ్చేస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. సో బుట్టలు కావాలి అనుకుంటే ఇది వచ్చేసి పుష్ బ్యాక్ వచ్చేసింది. ఇది నేను ఎందుకు ప్రిఫర్ చేశానంటే కంప్లీట్గా పోటా స్టోన్ వచ్చేసింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేసి నక్షి వర్క్ వచ్చేసింది. ఇక్కడ నేను నక్షి వర్క్ ఉన్న మాప్స్ ఇచ్చాను కదా, ఇది చూడండి, ఇది మ్యాచ్ అవుతుంది ఇక్కడ. అట్ ద సేమ్ టైం రూబీ స్టోన్ ఇది మ్యాచ్ అవుతుంది, అందుకని ఇది ఇచ్చేసాను. సో దీని ప్రైస్ వచ్చేసి 850 రూపీస్. ఇక్కడ పెట్టేస్తాను, చూసుకోండి. ఓన్లీ బుట్టా ప్రైస్ వచ్చేసి 850 రూపీస్. లేదండి నాకు అసలు బుట్ట వద్దు, అట్ ద సేమ్ టైం దీని లెంత్ కూడా చూసేసుకోండి మీరు. ఇలా వచ్చేస్తుంది లెంత్, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. నేను అసలు బుట్ట ప్రిఫర్ చెయ్యను అనుకుంటే కనుక స్టడ్స్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. మీరు చూడండి, పక్కన పెట్టి చూపించేస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ స్క్రూ వచ్చేసింది, ఇలా చూడండి కనిపించేస్తుంది. ఓకేనా, దీని విడ్త్ చూసుకోండి ఫింగర్స్ మధ్యలో.
ఇది వచ్చేసి కంప్లీట్గా రూబీలో పోటా స్టోన్ వస్తే కాస్త మీకు రిచ్ లుక్ వచ్చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఫీల్ లైక్ ఏ రియల్ గోల్డ్ ఆల్సో. ఇలా పెట్టి చూపిస్తాను మ్యాచ్ అయిపోయింది. లేదు అసలు ఇవేమి ఇయర్ రింగ్స్ వద్దనుకున్నా మీరు చైన్ యాజ్ టీస్గా తీసుకోవచ్చు 1900 రూపీస్కి. వీటి కాస్ట్ కూడా సేమ్ 850 రూపీస్. మీరు ఎలా అయినా మ్యాచ్అప్ చేసేసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఈజ్ ద స్టోరీ అబౌట్ దిస్. ఓకే దెన్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్లో వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్. అండ్ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే ఇదొకటి బీడ్ కాదు, స్టోన్. బ్లాక్లో ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఏడీ స్టోన్. మనకి కొంచెం రేర్ బ్లాక్లో కలెక్షన్ రావడం అని, కొంచెం కాదు చాలా రేర్. ఎప్పుడో కానీ బ్లాక్లో స్టోన్ రాదు, మీరు గమనించే ఉండుంటారు. అండ్ దిస్ ఈజ్ రూబీ అండ్ అన్కట్ వచ్చేసిన మంచి పెండెంట్ ఇది. బ్లాక్లో వచ్చేసి 2 లైన్స్ వచ్చేసాయి. మీకు దీని లెంత్ వచ్చేసి సుమారుగా 22 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. సరిపోతుంది, లెంత్తో మీకు ఇబ్బంది ఏం లేదు. మీకు బ్యాక్ చైన్ కూడా వచ్చేస్తుంది. మీరు చూసుకోవాల్సిందల్లా క్వాలిటీ. అండ్ దిస్ ఈజ్ అ ఫైన్ గోల్డ్ పాలిషింగ్. ఎక్కడ కూడా మ్యాట్ యూస్ చేయలేదు నేను. ఏంటంటే రెగ్యులర్ 1 గ్రామ్ లాగా కనిపించదు, అది నాది హామీ. అంత బాగుంది వర్క్ అనేది. అండ్ వీటికైతే దీని ప్రైస్ వచ్చేసి 1700 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ యూ కెన్ ట్రస్ట్ మీ, ఎంత బాగుంది వర్క్ అంటే చాలా నీట్గా ఉంది. మీరు రివీల్ చేస్తే తప్ప 1 గ్రామ్ అని తెలియదు, అంత నీట్గా ఉంది. ఎస్, దీనికి పర్ఫెక్ట్ ఇయర్ రింగ్స్ అంటే మీ దగ్గర ఏమైనా ఉంటే మ్యాచ్ చేసుకోండి. లేదు అంటే ఈ పెండెంట్కి కొంచెం మ్యాచ్ చేయడానికి నేను ట్రై చేశాను. దిస్ ఈస్ అ స్టడ్. బ్యాక్ ఇలా వచ్చేస్తుంది. స్టడ్స్తో వెళ్తాను అనుకుంటే దిస్ ఈజ్ అ ప్రైస్ 450 రూపీస్. మ్యాండేటరీ కాదు, ఈ చైన్కి ఇది తీసుకోవాలని మ్యాండేటరీ కాదు. దట్స్ ఆప్షనల్, యువర్ విష్. మీకు ఆల్రెడీ ఉంది ఈ కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ ఉన్నాయి అనుకుంటే యూ గో విత్ దట్. బ్లాక్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అనుకున్నా యూ గో విత్ దట్. ఓకేనా? దిస్ ఈజ్ ద ప్రైస్ ఫర్ ద 450 రూపీస్ ఫర్ ద ఇయర్ రింగ్స్. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్, దట్ ఈస్ అ సింపుల్ పర్ల్స్ లైన్స్. జస్ట్ ప్లెయిన్ పట్టు శారీస్ మీదకి ఇలా వెయ్యండి. దట్స్ ఆల్. ఇంకా అంటే ఏ హడావుడి అక్కర్లేదు, నేను సింపుల్గా వెళ్ళిపోతాను అకేషన్కి. పట్టు శారీ మీదకి సింపుల్ జ్యువెలరీ కావాలనుకుంటే కనుక పర్ల్స్లో కొంచెం డిఫరెంట్గా, రొటీన్ కంటే కూడా కాస్త డిఫరెంట్గా వచ్చేసింది. మధ్యలన్నీ కూడా ఈ లైన్స్ వచ్చేసాయి. సో సమ్ వాట్ డిఫరెంట్ దాన్ ద రొటీన్. దీని ప్రైస్ వచ్చేసి 900 రూపీస్, ఫ్రీ షిప్పింగ్. ఇవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ కిందనే ఇచ్చేస్తున్నాను. 900 రూపీస్. సో వీటికి ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే ఇలా మ్యాచ్ చేసేసుకోండి, బాగుంటాయి. ఇయర్ రింగ్స్ కాస్ట్ వచ్చేసి 600 రూపీస్ సపరేట్గా ఉంటుంది. అండ్ ఈ మధ్యలో స్టోన్ వచ్చేసి చేంజబుల్. మీకు ఇవన్నీ తెలుసు, బట్ ఐ వాంట్ టు రిమైన్ అగైన్. మధ్యలో స్టోన్స్ వచ్చేసి చేంజబుల్ ఉంటాయి, మీకు ఇందులో వచ్చేస్తుంది. ఓకేనా? దీని ప్రైస్ వచ్చేసి 600 రూపీస్. చూసుకోండి ఎంత బాగుంటుంది, చాలా నీట్గా అఫీషియల్గా వచ్చేస్తుంది లుక్. దట్స్ ఆల్. ఇంకా చెప్పాను కదా, ఏ హడావుడి అవసరం లేదు అనుకుంటే ప్లెయిన్ పట్టు శారీస్ మీదకి మీరు ఇలా మ్యాచ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ మోర్ డిజైనరీ కలెక్షన్కి వెళ్ళిపోదాము. అండ్ దిస్ ఈజ్ అ పేస్టల్ గ్రీన్, లైట్ గ్రీన్ కలర్. యూ కెన్ సే సీ గ్రీన్ అనుకోవచ్చు మీరు. దట్స్ అంటే పేస్టల్ కలర్స్లో ఇది ఒక కలర్, లైట్ ఎగ్జాక్ట్లీ సీ గ్రీన్ అనుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ వెరీ సూటబుల్ ఫర్ ద మ్యాచింగ్ శారీస్. అండ్ ఇది కంప్లీట్గా డిజైనరీ పీస్. మీకు ఇక్కడ వచ్చేసి సీజెడ్లో కట్టింగ్ పీస్ వచ్చేసేది సైడ్కి మాప్ లాగా. అండ్ అగైన్ డ్రాప్స్ వచ్చేసాయి. మిడిల్లో రూబీ వచ్చేసింది కలర్ మ్యాచింగ్కి. మీకు దీని లెంత్ వచ్చేసి సుమారుగా 20 నుంచి 22 ఇంచెస్ ఈజీగా వచ్చేస్తుంది. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. చేంజబుల్ హుక్స్ వచ్చేసాయి. మీకు రెగ్యులర్గా గోల్డ్ జ్యువెలరీ చూసే అంటే ఫాలో అప్ అయ్యే అలవాటు ఉంటే కనుక ఫ్రీక్వెంట్గా మీకు ఇది గోల్డ్లో కనిపించేస్తుంది. గోల్డ్లో బీడ్ వర్క్లో డిఫరెంట్గా కావాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. చాలా నీట్గా ఉంది వర్క్ అనేది. అండ్ ప్రైస్ వచ్చేసి 1450 రూపీస్.
ఇంక్లూడింగ్ విత్ ద ఇయర్ రింగ్స్. నేను ఒకటే పెట్టాను, మీకు ఇవ్వడం అయితే 2 ఇచ్చేస్తాను. ఓకేనా? ఇలా చేంజబుల్ డ్రాప్ వచ్చేస్తుంది, మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ దీని ప్రైస్ వచ్చేసి 1450 రూపీస్. నో డౌట్ దీస్ ఆర్ ద ఫైన్ క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్. కలర్ పోవడాలు, బీడ్స్ డల్ అవ్వడాలు అలా ఏమీ ఉండదు. ఓకే, 1450 రూపీస్ దీని ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ బ్యూటిఫుల్ సైడ్ మాప్స్ వచ్చేసాయి. అండ్ అగైన్ రూబీ స్పిన్నల్ వచ్చేసింది. దిస్ ఈజ్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ కలెక్షన్. కాస్త హెవీగా ఇష్టపడే వాళ్ళకైతే హ్యాపీగా తీసేసుకోవచ్చు. సైడ్ మాప్స్ వచ్చేసి మోడ్రన్గా నీట్గా ఉంది వర్క్. అండ్ అగైన్ ఇక్కడ గోల్డ్ బాల్స్ కూడా కాస్త పొడవుగా వచ్చేసాయి. రియల్లీ 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 బ్యూటిఫుల్. ద ప్రైస్ ఈస్ 1300 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ మీరు జ్యువెలరీ ఆర్డర్ చేయాలంటే ప్రొసీజర్ ఇస్ వెరీ సింపుల్. మీకు కావాల్సిన పిక్ని ఇలా తీసేసుకొని కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, దానికి వాట్సాప్ చేసేసి ఆర్డర్ కన్ఫర్మ్ చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈజ్ అ బ్యూటిఫుల్ సింపుల్ ఎలిగెంట్ బ్లాక్ బీడ్స్. చాలా బాగుంది కదా. ఫ్లవర్ వచ్చేసి అన్కట్ ఫ్లవర్ వచ్చేసింది విత్ పోటా స్టోన్ వచ్చేసింది మిడిల్లో. ఇట్స్ రియలీ 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 బ్యూటిఫుల్. కొంచెం ఇలా కట్టింగ్ బీడ్స్ ఇచ్చేసరికి ఇది జెన్యూన్ లుక్ వచ్చేసింది అనమాట. చాలా బాగుంది, చూడండి ఒకసారి. నేను కింద కూడా పెట్టి చూపించేస్తాను. అండ్ ఇక్కడ చూసారా ఈ కట్టింగ్ బాల్స్ మీకు ఓల్డెన్ డేస్లో కనిపించేవి ఎక్కువగా. ఇంకా మీ గ్రానీస్ అలా ఎవరైనా ఉంటే చూడండి, ఇప్పటికి కూడా వాళ్ళ మెడలో ఇవే బీడ్స్ ఉంటాయి కదా. ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్. అండ్ అగైన్ ద సేమ్ ప్యాటర్న్ ఈజ్ రిపీటింగ్ అగైన్ అండ్ అగైన్. కటింగ్ బీడ్స్ వచ్చేసాయి. ఫెంటాస్టిక్గా ఉంది, నీట్గా సింపుల్గా బాగుంది. బాగుంది అంటే చాలా బాగుంది. దిస్ ఈస్ ఎ పీస్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 800 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ బ్లాక్ బీడ్స్. మధ్య మధ్యలో బాల్స్ వచ్చేసాయి చూడండి, ఎంత బాగుంది కదా. ఎక్కడ కూడా మ్యాట్ గోల్డ్ పాలిషింగ్ వాడలేదు, ఇవన్నీ కూడా ఫైన్ క్వాలిటీ ఆఫ్ గోల్డ్ పాలిషింగ్లోనే ఉన్నాయి. దీని లెంత్ వచ్చేసి మీకు 20 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 850 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఎస్, నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇది వచ్చేసి కోరల్స్లో మీరు గోల్డ్లో అయితే వినే ఉంటారు, గోవర్ధన ముడి దీని పేరు. అంటే ఈ అల్లకంని అలా పిలుస్తారు అనమాట, గోవర్ధన ముడి అని. ఫ్రీక్వెంట్గా గోల్డ్లో కనిపించే కలెక్షన్ ఇదంతా కూడా. కోరల్ వచ్చేసింది అండ్ ఒక ముడి, అగైన్ కోరల్ అండ్ అగైన్ ముడి. దిస్ ముడిని ఏమంటారంటే గోవర్ధన ముడి అంటారు. ఇది గోల్డ్లో అయినా ఇదే పేరు ఉంటుంది మీకు. అంటే రెగ్యులర్గా కోరల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ వర్క్లో కావాలి అనుకుంటే కనుక యూ గో విత్ దిస్. అండ్ దిస్ ఈజ్ అ సెమీ ప్రీషియస్ కోరల్. ఓకే, ఎందుకంటే ఒరిజినల్ కోరల్ మీకు ఈ కాస్ట్లో రాదు, బట్ నీట్గా ఉంది, చాలా బాగుంది. మీకు లెంత్ వచ్చేసి సుమారుగా 22 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. మీరు నెక్ దగ్గరగా పెట్టుకున్న బాగానే ఉంటుంది, లేదు ఇలా ఫాల్ చేసుకున్న బాగానే ఉంటుంది. ఆల్ టైప్ ఆఫ్ నెక్స్కి సూట్ అవుతుంది. మీది లీన్ అయినా కావచ్చు, హెవీ నెక్ అయినా కావచ్చు, ఎలా ఉన్నా చాలా బాగుంది. అండ్ మీకు ఇక్కడ వచ్చేసి అన్కట్ స్టోన్ వచ్చేసింది, రూబీ అండ్ గ్రీన్ వచ్చేసింది. అంటే రెగ్యులర్గా కోరల్ కాకుండా ఇలా గోవర్ధన ముడిలో వేస్తే కనుక మీకు గోల్డ్ లుక్ వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ఎందుకంటే ఎక్కువగా మీకు ఇది గోల్డ్ కలెక్షన్లో మాత్రమే కనిపిస్తుంది. అండ్ దిస్ ఈజ్ 950 రూపీస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ వన్ లాస్ట్ పీస్ వచ్చేసి అగైన్ ఇన్ కోరల్స్.
దీస్ ఆర్ దోస్ సెమీ ప్రీషియస్. అగైన్ మీకు ఇలాగా 5 లైన్స్ వచ్చేసాయి. దీని లెంత్ వచ్చేసి సుమారుగా 20 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. ఈజీగా ఉంటుంది, 20 ఇంచెస్ అలాగా ఉంటుంది. ₹900 is the price. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. సో ఇవాళకైతే ఇదే కలెక్షన్. మళ్ళీ నెక్స్ట్ మరింత బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మేము ముందుంటాను. అండ్ అప్పటి వరకు అయితే ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో కైండ్లీ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ ద టైమ్ విత్ మీ.